IIT JEE, one of the India's biggest exam. చాలా మంది పిల్లల కళ IITs, NITs and triple ITs. Hi everyone, this is Kiran sir, Mathematics and Computing from IIT Madras. మీకు ఇది తెలుసా? JEE కి సీరియస్ గా ప్రిపేర్ అవుతున్న పిల్లల సంఖ్య ఇయర్ ఆన్ ఇయర్ గణనీయంగా పెరుగుతూ ఉంది. అందుకు అనుగుణంగా NTA కూడా JEE మెయిన్స్ ఎగ్జామ్స్ యొక్క టఫ్నెస్ లెవెల్ ని ఇయర్ ఆన్ ఇయర్ పెంచుతూ ఉంది. ఈ JEE మెయిన్స్ ఎగ్జామ్ లో మంచి పర్సెంటేజ్ తెచ్చుకుంటే మీరు NITs లో, ట్రిపుల్ ITs లో మంచి బ్రాంచెస్ లో జాయిన్ అవ్వచ్చు. అండ్ కట్ ఆఫ్స్ క్రాస్ చేస్తే మీరు JEE అడ్వాన్స్ ఎగ్జామ్ రాసి IITs లో జాయిన్ అవ్వచ్చు. అలాంటి JEE ఎగ్జామ్ కి సీరియస్ గా ప్రిపేర్ అవుతున్న పిల్లలు తప్పనిసరిగా పాటించాల్సిన 4 ఇంపార్టెంట్ పాయింట్స్. అందులో 4th పాయింట్ చాలా ఇంపార్టెంట్, అస్సలు మిస్ అవ్వకండి. పాయింట్ నెంబర్ 1, కాన్సెప్ట్ క్లారిఫికేషన్. మీ JEE ప్రిపరేషన్ నిజంగానే JEE లెవెల్లో ఉండాలి అంటే కాన్సెప్ట్ చాలా క్లియర్ గా ఉండాలి. అది ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు, మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. కాన్సెప్ట్ ని త్వరగా అర్థం చేసుకోండి. కొంతమంది పిల్లలు కాన్సెప్ట్ ని ఫాస్ట్ గా నేర్చుకుందామనే తొందరలో సబ్జెక్ట్ యొక్క బేస్ మర్చిపోయి ఫార్ములాస్ మీద పడతారు. ఇది JEE ప్రిపరేషన్ కి కరెక్ట్ కాదు. ఈ విధంగా చేస్తే మీరు టాపిక్ ని కంప్లీట్ చేయగలుగుతారు తప్ప దాని మీద పూర్తి నాలెడ్జ్ ని పొందలేరు. కాన్సెప్ట్ చాలా బాగా అర్థమైతేనే దాని మీద ఎటువంటి క్వశ్చన్స్ అడిగినా గానీ మీరు చేయగలుగుతారు. క్వశ్చన్స్ సాల్వ్ చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా పెరుగుతుంది. సో సబ్జెక్ట్ ని కేవలం ఫార్ములా బేస్డ్ గా కాకుండా నాలెడ్జ్ బేస్డ్ గా నేర్చుకొని సబ్జెక్ట్ లెవెల్ ని పెంచుకోండి. పాయింట్ నెంబర్ 2, షార్ట్ నోట్స్ అండ్ ఎగ్జాంపుల్స్. మనం అర్థం చేసుకున్న ప్రతి విషయాన్ని ఒక షార్ట్ ఫార్మాట్ లో షార్ట్ నోట్స్ గా రాసుకోండి. అండ్ టాపిక్ రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ ని సాల్వ్ చేస్తూ మనం నేర్చుకున్న టాపిక్ ని ప్రాబ్లమ్స్ పైన ఎలా అప్లై చేయాలో నేర్చుకోండి. ఈ విధంగా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చేయడం ద్వారా కాన్సెప్ట్ పైన మీరు పట్టును సాధిస్తారు అండ్ కాన్సెప్ట్ పైన ఫుల్ క్లారిటీ కూడా వస్తుంది. పాయింట్ నెంబర్ 3, సాల్వింగ్ PYQs. ప్రతి JEE ఆస్పిరెంట్ JEE మెయిన్స్ కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని ఖచ్చితంగా సాల్వ్ చేయాలి. దీని ద్వారా మీకు రియల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అసలు JEE లో ఏ లెవెల్లో క్వశ్చన్స్ అడుగుతారు, JEE యొక్క టఫ్నెస్ లెవెల్ ఏంటి, ఏ మోడల్లో క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతారు, నా ప్రిపరేషన్ JEE లెవెల్లోనే జరుగుతుందా లేదా, అలానే నా లెర్నింగ్ అప్రోచ్ అనేది ప్రాపర్ వేలోనే ఉందా లేదా, ఇవన్నీ కూడా మీరు JEE PYQs చేస్తున్నప్పుడు మీకు అర్థమవుతాయి. అంతేకాకుండా JEE క్వశ్చనింగ్ లాంగ్వేజ్ అండ్ టర్మినాలజీ మీకు పూర్తిగా అర్థం అవుతుంది. దాని ద్వారా మీరు ఫైనల్ JEE మెయిన్స్ ఎగ్జామ్స్ రాసినప్పుడు సేమ్ లెవెల్, సేమ్ టర్మినాలజీ, సేమ్ లాంగ్వేజ్ ఉండడం వల్ల మీరు అద్భుతంగా పర్ఫామ్ చేయగలుగుతారు. 4th అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మాక్ టెస్ట్. JEE ప్రిపరేషన్ లో ఈ మాక్ టెస్ట్లు అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తాయి. కొంతమంది పిల్లలు చాలా బాగా ప్రిపేర్ అయినా సరే ఎగ్జామ్ లో అంత బాగా పర్ఫామ్ చేయలేరు. దానికి మెయిన్ రీజన్ స్టూడెంట్ కి ఎగ్జామ్ ప్రెజర్ అనేది అలవాటు లేకపోవడం. స్టూడెంట్స్ కొన్నిసార్లు ఎగ్జామ్ లో చేయలేకపోయినటువంటి క్వశ్చన్ ని ఇంటికి వచ్చాక వితౌట్ ఎనీ ప్రెజర్ ఈజీగా చేయగలుగుతాడు. మరి ఇంట్లో కూర్చొని చేయగలిగిన క్వశ్చన్ ని ఎగ్జామ్ హాల్లో ఎందుకు చేయలేకపోయాడు? దీనికి మెయిన్ రీజన్ ఎగ్జామ్ ప్రెజర్. 3 hours లోనే ఎగ్జామ్ మొత్తం కంప్లీట్ చేయాలి, తక్కువ టైంలోనే క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేయాలి అంటే తీరిగ్గా కూర్చొని క్వశ్చన్స్ గురించి ఆలోచించే సమయం ఉండదు. అంటే ఇచ్చిన ఆ తక్కువ టైంలోనే క్వశ్చన్ చదివి అర్థం చేసుకొని దానికి రిలేటెడ్ గా ఉన్న అప్లికేషన్స్ అప్లై చేసి సాల్వ్ చేయాలి. సో ఇక్కడ టైం లిమిట్ ఉండడం వల్ల స్టూడెంట్ ప్రెజర్ ఫీల్ అవుతాడు. ఆ ప్రెజర్ లో కొన్ని క్వశ్చన్స్ అసలు చదవకుండానే వదిలేస్తాడు. మరి ఈ ప్రాబ్లమ్ ని జయించాలంటే సొల్యూషన్ లేదా అంటే ఉంది. మన పెద్దలు ఆల్రెడీ చెప్పారు, ముళ్ళును ముళ్ళుతోటే తీయాలని. ఎగ్జామ్స్ ని జయించాలంటే ఎగ్జామ్స్ తోటే సాధ్యం. మీరు ఎన్ని మాక్ టెస్టులు రాస్తే మీ JEE ప్రిపరేషన్ అంత స్ట్రాంగ్ అవుతుంది. మీరు ఇప్పటి నుంచి వీక్లీ 2 మాక్ టెస్టులు రాయడానికి ట్రై చేయండి. ఆ ఎగ్జామ్ లో ఎగ్జామ్ ప్రెజర్ ని ఫీల్ అవ్వండి. ఆ ప్రెజర్ ని అలవాటు చేసుకోండి. ఇలా నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాస్తూ మీరు ప్రెజర్ ను కూడా అలవాటు చేసుకోవడం వల్ల ఎప్పుడైతే మనం ఫైనల్ ఎగ్జామ్ కు పోతామో అక్కడ ప్రెజర్ అనేది ఉండదు. అంటే మనం ఒక పనిని పదే పదే చేస్తూ ఉండడం వల్ల ఆ వర్క్ మన బ్రెయిన్ కి అలవాటు అయిపోయి అస్సలు ప్రెజర్ గా ఫీల్ అవ్వదు. దీని వల్ల మనం ఫైనల్ ఎగ్జామ్స్ లో అద్భుతంగా పర్ఫామ్ చేయగలుగుతాం. సో ఈ మాక్ టెస్ట్ సెలెక్షన్ లో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం రాసే మాక్ టెస్ట్ ఎగ్జాక్ట్ గా JEE లెవెల్లో ఉండాలి. అండ్ అలానే ఆ టెస్ట్ రాయడం వల్ల ఆ మోడల్స్, క్వశ్చన్స్ మనకి ఫైనల్ ఎగ్జామ్స్ లో యూజ్ కూడా అవ్వాలి. అలాంటి టెస్ట్ సిరీస్ నే వేదాంతు మన ముందరికి తీసుకొని వచ్చింది. దట్ ఈస్ నథింగ్ బట్ ఏకలవ్య టెస్ట్ సిరీస్. వేదాంతులో ఉన్న టాప్ ఫ్యాకల్టీ అందరూ కూడా కలిసి తయారు చేసినటువంటి టెస్ట్ సిరీస్ ఇది. ఈ టెస్ట్ సిరీస్ లో ప్యూర్ JEE కంటెంట్ తో పాటు JEE ఎగ్జామ్స్ లో అడిగేటటువంటి డిఫరెంట్ మోడల్స్ అన్ని కూడా కవర్ చేయడం జరిగింది. అంటే JEE కి సీరియస్ గా ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్ కి ఒకవేళ ఈ ఏకలవ్య టెస్ట్ సిరీస్ కూడా తోడైంది అంటే అది ఆ స్టూడెంట్ కి మంచి సక్సెస్ అనే చెప్పాలి. ఈ ఏకలవ్య టెస్ట్ సిరీస్ లింక్ ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. ఇది మనకి అతి తక్కువ కాస్ట్ లోనే అవైలబుల్ గా ఉంది. ఈ టెస్ట్ సిరీస్ లో ఉన్న ఎగ్జామ్స్ అన్నిటిని తప్పనిసరిగా అటెంప్ట్ చేయండి. మీ JEE ప్రిపరేషన్ ని స్ట్రాంగ్ చేసుకోండి. ఆల్ ది వెరీ బెస్ట్.